మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి అనేక విధాలుగా డైరెక్ట్ సీఎంనే తను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి అనేక అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్టులు పెడుతూ, ట్విట్టర్లో ప్రశ్నిస్తూ అనేక సందర్భంలో అనేక మాటలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న తను చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే రాజ్ గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ వేదికగా తను చేసిన వాటి అన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నజారా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా రాజ్ గోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయడమా లేకుంటే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి అనే విధంగా కాంగ్రెస్ నేతలు అయితే ఇప్పటికే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్ గోపాల్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేపియాలి పార్టీ నుండి అనే విధంగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి రిక్వెస్ట్లు పెడతా ఉన్నారంట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గే విధంగా, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కించపరిచే విధంగా ఒకే ఒక్క కాంగ్రెస్ నేత మరి రాజ్ గోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తనకి మంత్రి పదవి రాలేదని ఆవేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అనే విధంగా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. తనకి మంత్రి పదవి ఇవ్వలేదని, తను పార్టీలో చేర్చుకునేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని, అప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములో ఉన్నామని కాంగ్రెస్ పార్టీకి తెలియదా అనే వ్యాఖ్యలు ఏవైతే రాజగోపాల్ రెడ్డి చేశారో ఆ వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతా ఉన్నాయి. నిన్న తను చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి దుమారం రేపుతా ఉన్నాయి. పార్టీలో పదవులు వాళ్ళకే, పైసలు వాళ్ళకే, కాంట్రాక్టులు వాళ్ళకే, అన్ని వాళ్ళకైతే మేము ఉండి ఎందుకు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎందుకు, అధికారం పోయిన తర్వాత మాకు పదవులు ఇస్తా అంటే మేము ఆ పదవులు తీసుకొని ఏం చేయాలి అనే విధంగా తను నిన్న వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే క్రమశిక్షణ అధ్యక్షుడు మల్లు రవి తను కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డిని వివరణ అడుగుతా ఉన్నారు. మీరు ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు, మీకు పదవి రాలేదని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తే సరికాదు అన్నట్టుగా సోకాసు నోటు కూడా పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వివరణ మల్లు రవికి చేరినట్టు కూడా కనబడతా ఉంది. ఆ వివరణ అనంతరం ఏం జరుగుతుంది, నిజంగానే సస్పెండ్ చేయబోతారనే ఉత్కంఠనైతే కనబడతా ఉంది. కాకుంటే రాజగోపాల్ రెడ్డి తను చెప్పే ప్రయత్నాలు అయితే చెప్తా ఉన్నాను, నేను రాజీనామాకైనా సిద్ధం, ప్రజల కోసం మరోసారి రాజీనామా చేస్తా, గతంలో చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చాను, ఇప్పుడు మీకోసం మరోసారి అయినా రాజీనామా చేస్తా అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ మల్లు రవి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వ్యాఖ్యలు ఇప్పటితో ఆగుతాయా లేకుంటే మరి సోకాసుల నోటీసు తర్వాత కూడా ముందుకెళ్తాయని కూడా మనమైతే ముందు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.